క్లోజ్ చేస్తాను ఈరోజు. చదవమ్మా. ప్రకటన 12:1-4 అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలును 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుపదండములతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను. చాలు, ప్రార్థన చేస్తాం. అత్యంత ప్రేమ, కృప, కనికరం కలిగిన మా తండ్రి, నీ మహాకృపను బట్టి అంచు దినాలలో ఎత్తబడే సంఘం యొక్క లక్షణాలు ఒక్కొక్కటి మా ముందుంచుతూ ఉన్నావు. నీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నానా గడిచిన 2 వారాల నుంచి చంద్రుడిలో నిలిచి ఉన్న సంఘం, అందులో దాచబడిన సత్యాలను మాట్లాడుతూ ఉన్నాం. తండ్రి, ఈ దినము కూడా కృప ద్వారా మేము పొందే దేవునిలో ఆశీర్వాదాలు కొద్దిగా వివరించమని వేడుకుంటున్నాం. రావాల్సిన బిడ్డలు ఉన్నారు, మరి త్రోవలో ఉంటే త్వరగా తీసుకొని రండి. వాక్యం చెప్తున్న నన్ను మీ సిలువ చాటున మరుగుపరచు. ఈ వాక్యంలో దాచబడిన సత్యములను మా ముందుంచుమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మా గడిచిన వారం ఓన్లీ 3 మాటలు. ఆ 3 మాటలు చెప్పడానికే మోర్ దాన్ 1 అవర్ పట్టింది. ఏం మాట్లాడుకున్నాం? సంఘము రక్షణలో చంద్రుడి మీద కృపలో నిలబడితే రక్షణని కాపాడుకుంటుంది. రక్షణలో కలిగే ఆశీర్వాదాలకు 3 చెప్పుకున్నాం. తర్వాత సంఘం స్వత్వబుద్ధి, భక్తి, నీతితో జీవించాలి అని. తర్వాత ఇంకేంటి? పరిశుద్ధపరచబడాలి, ప్రత్యేకించబడతాయి. ఆ 3 విషయాలు మాట్లాడుకున్నాం. చాలా టైం పట్టింది. ఈరోజు క్లుప్తంగా చెప్తా, వివరించను. కృప ఏం చెప్పాను? చంద్రుడి గురించి ఏం చెప్పాను? కృపలో నిలిచి ఉన్న సంఘం. చంద్రుడికి తనకు తానుగా ప్రకాశిత లేదు. సూర్యుడిలో నుండి వెలుగును తీసుకొని రాత్రి వేళ ప్రకాశిస్తాడు. అంటే సంఘానికి స్వతహాగా ప్రకాశించే శక్తి లేదు. ఎవరు సూర్యుడు? యేసుక్రీస్తు ప్రభుల వారు నీతి సూర్యుడు. ఆ నీతి సూర్యుడిలో నుంచి వెలుగును తీసుకొని రాత్రి వేళ చంద్రుడు ప్రకాశిస్తున్నట్టు, రాత్రి పాపానికి సాదృశ్యం కనుక పాపములో జీవిస్తున్న లోకములో క్రీస్తు యొక్క వెలుగు ప్రకాశించే సంఘం ఉండాలి. కృప మీద సంఘం నిలబడితే, ఈరోజు కొన్ని దేవులను చెప్తాను. కృప మీద సంఘం నిలబడితేనంట ప్రతి మనుషుని కొరకు కృప మరణము అనుభవించటానికి సిద్ధంగా ఉంటది. చదవమ్మ, హెబ్రీ 2. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు. చాలు అమ్మ. ఇక్కడ మరణం అనుభవించుతుంటే ఏంటి? మన కళ్ళెదురుగుండా ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అందులో ఎన్నో కుటుంబాలలో భర్తలు వ్యసనాలకు బానిసై వారి సంపాదన అంతా కూడా మత్తు పదార్థాలకి లేక తాగుడికి తగిలేస్తున్నారు. అంటే రక్షించబడిన నీవు నేను కృపలో నిలిచి ఉంటే ఎదుటి వ్యక్తి యొక్క పాప భారం మన మీద వేసుకుంటాం. ప్రభువా, ఆ వ్యక్తి, ఆ పక్కన ఇంట్లో ఉన్నవారు తాగుడు వ్యసనానికి బానిసైపోయాడు, మత్తు పదార్థాలకు బానిసైపోయాడు అని నీ శరీరాన్ని నలగగొట్టుకొని, ఆకలి చంపుకొని, నిద్రను త్యాగం చేసి వారి కొరకు మరణము అగునట్లుగా ప్రార్థన చేస్తాం. అమ్మా, మోషే కొండ దిగి వచ్చాడు. దేవుడు మాట్లాడాడు కదా, తడువు చేయకుండా కొండ దిగి వెళ్ళు. ఐగుప్తు నుంచి వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు చెడిపోయారు. కొండ దిగి చూసేసరికి విచ్చలవిడిగా నాట్యం చేస్తూ కూర్చున్నారు. ఆ రాతి పలకలు పగలగొట్టాడు. తిరిగి మరలా ప్రజల పాప ప్రాయశ్చిత్తం కొరకు ప్రార్థన చెయ్యటానికి కొండెక్కాడు.
మరలా ఎన్ని రోజులు ఉన్నాడండి? 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఎన్నో సంవత్సరం అప్పుడు? 81 సంవత్సరం అప్పుడు మోషే. ఇప్పుడు ఎడారి ప్రాంతంలో నీళ్లు తాగకపోతే బతకలేడు. అంటే నీళ్లు కూడా తాగకుండా 40 రోజులు తన ప్రజలు చేసినటువంటి పాపము కొరకు కొండ మీద తన శరీరాన్ని నలుపుకొట్టుకొని ఆకలి త్యాగం చేసి నిద్రాహారాలు మాని మరణమగునంతగా ప్రార్థన చేసాడు. అమ్మ నిర్గమకాండం 32 అధ్యాయం పట్టుకోమ్మ. ఇక్కడ అంటున్నాడు, వారిని కానాలలో నడిపించేవా సరే, జీవగ్రంథంలో నా పేరు కొట్టే అని అంతవరకు దేవునితో గోజాడాడండి. నిర్గమకాండం 32:32. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని యెడల నీవు వ్రాసిన నీ గ్రంథముల నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొంచున్నా. అమ్మ ఇక్కడ క్రీస్తు ప్రభుల వారి గురించి రాయబడింది. మనుషులందరి కొరకు దేవుని కృపధార మరణం అనుభవించాడు. అంటే సంఘం తన ఆకలి చంపుకొని నిద్ర త్యాగం చేసి సుఖాన్ని త్యాగం చేసి నశించిపోతున్న ఆత్మల కొరకు భారం చేసేటటువంటి వ్యక్తిలో నుంచి జీవం వస్తుంది, క్రీస్తు యొక్క జీవం. అమ్మ 2 కొరింథీ 4 అధ్యాయం పట్టుకోమ్మ. ఇక్కడ భక్తుడైన పౌలు కూడా సంఘాల యొక్క అభివృద్ధి కొరకు, ఆత్మల రక్షణ కొరకు, దేవుని రాజ్యములోనికి ప్రజలు నడిపించుట కొరకు అని అంటున్నాడు. మా క్రీస్తు యొక్క మరణం మా శరీరమందు భరిస్తూ ఉన్నాం. ఎందుకు? క్రీస్తు యొక్క జీవం మాలో నుండి మీకు రావటానికి. 2 కొరింథీ 4:10. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. అంటే ఒక వ్యక్తిలో నుంచి క్రీస్తు జీవం ప్రకాశించాలంటే, ఉత్పత్తి అవ్వాలంటే, వ్యాప్తి చెందాలనంటే మరణమును మోసుకొని వెళ్ళాలి. ఏంటా మరణం? ఇప్పుడు ఆకలి చంపుకోవడం అంటే మరణమగినంతగా మనం బాధపడటమే కదండి. నిద్ర త్యాగం చేయటం అంటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం అంటే, ఇక్కడ అంటున్నాడు మరణం క్రీస్తు యొక్క జీవం మాలో ప్రత్యక్షమగుట మరణాన్ని మోసుకొని వెళుతూ ఉన్నాం. అమ్మ జాన్ సాక్షన్ గురించి విన్నారండి ఎవరైనా? స్కాట్లాండ్ దేశం కొరకు 25 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. లార్డ్ గివ్ మీ స్కాట్లాండ్ ఆర్ ఎల్స్ ఐ విల్ డై అని 25 సంవత్సరాలు ప్రార్థన చేస్తే 25 సంవత్సరాల ప్రార్థన విని దేవుడు స్కాట్లాండ్ దేశాన్ని క్రూరురాలైనటువంటి రాణి చేతుల్లో నుంచి విడుదల కలిగజేసి గొప్ప ఉద్యమాన్ని కలిగజేసాడు. స్కాట్లాండ్ దేశంలో ఆయన పేరు ఎవరు మర్చిపోరు, జాన్ సాక్షన్. అంటే 25 సంవత్సరాలు ప్రార్థన చేశాడండి. మన ఇండియాకి 18వ శతాబ్దం చివరిలో జాన్ హైడ్ అన్న వ్యక్తి వచ్చాడు మిషనరీగా. ఇప్పుడు మిషనరీగా వచ్చేవాడంతా ఎక్కడికి వెళ్తారు? సౌత్ సైడ్ వెళ్తారు, సేఫ్ ప్లేస్ కదా. ఇప్పుడే కష్టం నార్త్లో సేవ చేయాలంటే. అయితే ఆయన ఎక్కడ ఎంచుకున్నాడో తెలుసండి? పంజాబ్ రాష్ట్రాన్ని ఎంచుకున్నాడు. పంజాబ్ భాష నేర్చుకోవటానికి చాలా కష్టపడ్డాడు. ఆ రోజుల్లో ఇప్పటికి కూడా సిక్కులు చాలా మతనిష్ట కలిగినవా ఇప్పుడు. అయితే ఉపవాసం ఉండి ఎన్నో దినాలు ప్రార్థన చేశాడు, కన్నీరు కార్చాడు. జాన్ హైడ్కి ఏమనేవారు తెలుసండి? ప్రేయర్ ఆఫ్ అపోస్తల్ అని ఆయనకు పేరు పెట్టారు. అయితే ఏడ్చి 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 ఆయన శరీరంలో బలహీనత చెంది అనారోగ్యమై అమెరికా వెళ్ళిపోయాడు. తిరిగి అమెరికాలో తనలో బలహీనత ఎందుకు వచ్చిందని మొత్తం బాడీ టచ్ చేశారు. టచ్ చేస్తే ఏదో విషయంలో భయంకరంగా కుమిలిపోతూ ఉన్నాడు అని జాన్ హైడ్, ఏంటి నీ సమస్య? ఎందుకు నీ హృదయంలో కుమిలిపోతూ ఉన్నావు? హృదయంలో యొక్క చింతన బట్టి నీ యొక్క గుండె బలహీనమైపోయింది. ఇంకా చింతన విడిచిపెట్టకపోతే నువ్వు చచ్చిపోతావు. అమ్మా అప్పుడు జాన్ హైడ్ ఏం చెప్పాడో తెలుసా? పంజాబ్ రాష్ట్రం కొరకు, పంజాబ్ రాష్ట్ర ఉద్యమం కొరకు, ఆ రాష్ట్రంలోనే ఒక వ్యక్తిని లేపు ప్రభువా, నీ భాష తెలిసిన వారు, పంజాబ్ భాష తెలిసిన వారి నుంచే లేపు అని అన్నాడు. నేను ప్రార్థన చేయకుండా ఉండలేను, ఆత్మల రక్షణలోనికి నడిపించకుండా ఉండలేను, మరణమైనా పర్వాలేదు. ఇప్పుడు ఆయన చేసిన ప్రార్థన వ్యర్థంగా పోయిందండి. 18వ శతాబ్దం చివరిలో వచ్చాడు ఆయన. భక్త సింగ్ గారిని లేపాడు.
చూడండి, ఆయన చేసిన ప్రార్థన ఫలితం భక్త సింగ్ గారిని లేపాడు. ఆయన ఎవరు? సిక్కే కదా, 10,000 సంఘాలు కట్టగలిగే. ఇప్పుడు మోషే యొక్క మరణాన్ని మోసుకొని వెళ్ళాడు కనుక జీవం వచ్చింది. ఇక్కడ పౌలు అంటున్నాడు, మా శరీరం మందు మరణం మేము ఎందుకు మోసుకెళ్తున్నాం తెలుసా? మా మరణం మీకు జీవాన్ని కలుగజేయటానికి. 12వ వచనం చదవమ్మా, 2 కొరింథీ 4:12. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. అంటే సంఘం మరణానుభవాన్ని మోసుకొని వెళితే, అంటే కన్నీటితో నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తే, దారి తప్పి తిరుగుతున్న ప్రజల కొరకు ప్రార్థన చేస్తే, చెడు వ్యసనాలకు బానిసైపోతున్న వ్యక్తుల కొరకు ప్రార్థన చేస్తే, సంఘ ప్రార్థన ద్వారా జీవం వారిని తాకుతా, క్రీస్తు జీవం తాకి వారిని రక్షణలోనికి నడిపిస్తుంది. కనుక కృప ఏం చేస్తుంది? ఎదుటి వ్యక్తి కొరకు మరణాన్ని అనుభవించడానికి కూడా సిద్ధపడుతుంది. మరణం అంటే ఏం చెప్పాను? ఉపవసించటం, కన్నీరు కార్చటం, శరీరాన్ని నలుపుగొట్టుకోవటం, నిద్రను త్యాగం చేసి ప్రార్థన చేయటం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 14వ వచనములో చంద్రునిలో నుంచి శ్రేష్టమైన పదార్థాలు వచ్చి భూమిని ఆశీర్వదిస్తుందంట. 33:14 నుంచి 16 వరకు. 14 చదివి 16కి వెళ్ళిపోమ్మా. సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ఠ పదార్థముల వలన సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమి. చంద్రుడు లేడా? చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన. అమ్మా చంద్రుడు ఏమొస్తుందన్నా? శ్రేష్టమైన పదార్థాల వలన. అమ్మ 16వ వచనం చదువమ్మా. భూమి ఆశీర్వదించబడుతుందట. సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును. చాలు అమ్మ. ఇప్పుడు చంద్రుడు ఎవరు? సంఘం చంద్రుడి మీద నిలబడింది అంటే కృప. కృపలో నిలిచి ఉన్న సంఘానికి శ్రేష్టమైన పదార్థాల తర్వాత పదార్థాలను బట్టి భూమిని ఆశీర్వదిస్తాడంట. భూమి అంటే ఎవరండి? మనమే. మనం ఎక్కడి నుండి తీయబడ్డాం? మంటిలో నుండి తీయబడ్డాం. అంటే సంఘంలో శ్రేష్టమైన పదార్థాలు అనంటే వాక్యము ద్వారా సంఘం పోషించబడుతూ ఉన్నది. ఒక వ్యక్తి రక్షణలో ఎదగటానికి వాక్యమన్న పాలు సంఘములో దొరుకుతూ ఉన్నాయి. 1 పేతురు 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుంటే, ప్రభు దయాళుడని రుచి చూచి తెలుసుకున్నది, సమస్తమైన దుష్టత్వము, వేషధారణ, సమస్త దూషణ మాటలు, అసూయ మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన బాలై నిర్మలమైన వాక్యమన పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. ఉంది కదమ్మా. ఏంటి? రక్షణలో సంఘం ఎదగటానికి వాక్యమన్న పాలుతో పోషిస్తూ ఉంది. సంఘం పోషించబడుతూ ఉంది. అంటే ఇప్పుడు వాక్యమన్న పాలతో పోషించబడుతున్న సంఘం ఏంటి? కపటాన్ని విడిచిపెడతా, దూషణ మాటలు విడిచిపెడతా, వేషధారణ విడిచిపెడతా, దుష్టత్వాన్ని విడిచిపెడతా. అంటే శ్రేష్టమైన పదార్థాలు ఇక్కడ దొరుకుతున్నాయి. ఏంటి? నీ శరీరానికి 3 పూటలు తింటాం. కొంతమంది 4 పూటలు తిన్నోళ్ళు కూడా ఉంటారులేండి, కడిపే వారికి దేవుడు. అయితే ఆత్మకు ఆహారం కావాలి. ఆత్మకు అవసరమైన ఆహారం దేవుని వాక్యం ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ దొరుకుతుంది. అయితే ఇక్కడ వాక్యం 3 రకాలుగా దొరుకుతుందండి. పాలు ఎవరికండి? నూతనంగా జన్మించిన వాళ్ళు. ఇప్పుడు మీకు పాలు కాదు, బలమైన ఆహారం పెట్టాలి. అమ్మా, ఈ వాక్యపు విలువ మనకు తెలియట్లేదు. చాలా దినాల క్రితం నేను యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు రిచార్డ్ బుర్న్రాన్ గురించి ఎవరైనా అన్నారండి? అయితే రిచార్డ్ బుర్న్రాన్ రుమేనియా దేశంలో 14 సంవత్సరాలు చెరసాల్లో ఉన్నాడు. ఒకరోజు ఆయన చెరసాల నుంచి వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చాడు, విశాఖపట్నం వెళ్ళాడు. ఆయన మీటింగులకి జనాలు చాలా మంది లాల్ బహదూర్ స్టేడియంలో పెట్టారు. అటెండ్ అయ్యారా ఎప్పుడైనా? ఏం చెప్పాడో తెలుసండి? రిచార్డ్, జైల్లో ఉన్నప్పుడు నీకు వాక్యమే లేకపోతే మాకు ఆదరణ దొరికేది కాదు. మరి బైబిల్ లేదు కదా, ఎలాగా వాక్యం అంటే? నాకు కొన్ని అధ్యాయాలు కంటస్తవచ్చు, ప్రతిరోజు దాన్ని నెమరు వేసేవాడు.
అని పక్కన ఉన్న ఇంకో స్నేహితుడు, ఈయన కూడా కొన్ని అధ్యాయాలు వచ్చు, కొన్ని పుస్తకాలు వచ్చు, ఒకరి తెలిసిన వాక్యం ఒకరు కలుసుకున్నప్పుడు చెప్పుకొని ఆదరణ పొందేవాళ్ళం. అయితే ఇరువురిలో ఉన్న వాక్యాలు అయిపోయాడు. ఆయనకు కొన్ని తెలుసు, ఈయనకు కొన్ని తెలుసు. తర్వాత ప్రార్థన చేశారట. విన్నారండి ఈ మాట? ప్రార్థన చేశారట, ప్రభువా మాకు జైల్లో సరైన ఆహారం లేకపోయినా పర్వాలేదు, సరైన నిద్ర లేకపోయినా పర్వాలేదు, ఆత్మీయ ఆహారం లేకపోతే బతకలేం కనుక ఆయనకు వచ్చిన వాక్యాలు రోజు చెప్పుకున్నాం, నాకు వచ్చిన వాక్యాలు రోజు చెప్పుకున్నాం, ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు మిగతా పుస్తకాలలో వాక్యం మాకు కావాలి అని ప్రార్థన చేశారంట. ప్రార్థన చేస్తే ఈ ఖైదీలకి ఉద్యోగాలు ఉంటాయి కదండి. ఆ ఉద్యోగం ఏంటి? టాయిలెట్లు కడిగే ఉద్యోగం, పైకానాలు కడిగే ఉద్యోగం. వీళ్ళకి ఏంటి పని? ఇప్పుడు ఇండియా దాటితే నీళ్ళతో కాదు, కాగితాలతో తుడుచుకోవాలి. అయితే ఫారినర్స్ ఎందుకు చలి ప్రదేశం కదా, వారు ఆ మానవ పేడను తుడుచుకునే కాగితం ఏమంటారు డస్ట్బిన్లో ఉంటుంది, అవన్నీ తీసి బయట పారవేసి వీళ్ళ పని. రిచార్డ్ ఉరుమ్రాండ్ స్నేహితుడు ఇరువురు కూడా క్రైస్తవులు. వీళ్ళ పని ఏంటంటే బైబిల్ని పంచినందుకే చర్చాల్లో వేశారు. ఈ మానవ పేడతో తీసిన ఈ యొక్క పేపర్లన్నీ కూడా బయట పారవేసి అగ్నితో కాల్చాలి, ఈ పైకానాలన్నీ కూడా వేడి నీళ్ళతో శుభ్రం చెయ్యాలి ఈ పని. అయితే ఈ మానవ పేడతో తుడుచుకున్న ఈ యొక్క పేపర్స్ చూసేసరికి వీళ్ళు పంచిన బైబిల్ షాట్. వీళ్ళకి కావలసిందంటే దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేశారు. ఆయన చెప్తే అండి, మరి వాక్యం విలువ మనకు తెలియట్లేదు. ఏం చేస్తారో తెలుసండి, నీళ్లతో ఆ పేపర్ కడిగి దాన్ని ఎండబెట్టి అది అలాగే తీసుకెళ్తే ఏం చేస్తారు? భయంకరంగా హింసిస్తారు, భయంకరంగా కొడతారు. తన స్నేహితుడు పేపర్ను చుట్టి ఇటువైపు బొగ్గలో ఒకటి, ఇటువైపు బొగ్గలో ఒకటి పెట్టుకొని వెళ్ళారట. మీరు చెప్పండి, ఇప్పుడు అది తుడిచిన తర్వాత దుర్గంధం ఉండదా? కంపు ఉంటుంది కదా. నేను యవ్వన ప్రాయంలో అది విని అదమట వాక్యానికి వీళ్ళంత ప్రిఫరెన్స్ చేస్తున్నారు. చక్కగా వాక్యం దొరుకుతుంది, చదవండి అంటే పనికి రానివన్నీ ఫేస్బుక్లంట, ఇన్స్టాగ్రామ్లంట, వాట్సాప్లంట, ఇవి చూసుకోవడానికే సమయం అవుతుంది, కానీ వాక్యం చదవటానికి సమయం ఇవ్వరు. చూడండి వాక్యానికి వాళ్ళు ఎంత ప్రిఫర్ చేశారు. ఇటు బుక్కలో ఒక పుస్తకం చుట్టి ఏమంటారు రోల్ చేసి ఈ బుక్కలో ఒకటి, ఈ బుక్కలో ఒకటి అంటే వాడు చెప్తాడు. ఆ రోజు విన్న వారందరూ కూడా కొంతమంది మా పక్కన ఉన్నారు, ఎలాగా అంటారు. అయితే అప్పటికే నేను వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్నా కనుక, ప్రభువా ఎంత ఆసక్తిలకి వాక్యం పట్ల. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉన్నా ఆదివారం దులుపుతారు కొంతమంది. ఆదివారం తీస్తే మళ్ళీ ఆదివారం ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ మీ పిల్లల్ని ఏమడుతారు చెప్పండి? ఇంటికి వచ్చిన తర్వాత ఏమడుతారు? ఆదివారం ఇంటికి వచ్చిన తర్వాత సండే స్కూల్ నుంచి పిల్లల్ని ఏమడుగుతారు? అమ్మా ఏమే అడగరా? కంఠస్థ వాక్యాలు ఈరోజు సండే ఏం చెప్పారు అడగరా బ్రదర్? మీ పిల్లల్ని అడగలేదా? ఇప్పుడు చెప్తారు కదా వాళ్ళు. ఇప్పుడు ఆ పిల్లలు మిమ్మల్ని అడిగితే సండే మేమైతే సండే స్కూల్కి వెళ్ళాం, మీరైతే చర్చిలో ఉన్నారు కదా, గంట ప్రసంగం విన్నారు కదా, ఏం కంఠస్థ వాక్యం చెప్పారు అని మీ పిల్లలు మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారండి? అంటే వాళ్ళకైనా వాక్యం కంఠస్థ మీకు అవసరం లేదా? చూడండి, కొన్ని పుస్తకాలు వారు కంఠస్థ చేశారు. అయిపోయిన తర్వాత వాళ్ళు చేసిన ప్రార్థన, ప్రభువా మాకు భోజనం లేకపోయినా పర్వాలే, నిద్ర సరిగా లేకపోయినా పర్వాలే, కానీ బైబిల్ లేకపోతే మాకు నిద్ర పట్టదు, మాకు ఆదరణ కలగదు, కనుక మాకు బైబిల్ వాక్యం కావాలని ప్రార్థన చేస్తే అది ఆ పైకాన పేపర్ అండి. అది చూచి వాళ్ళు ఆనందించారంట. దేవుడు మాకు ప్రార్థన చూడండి ఎంత చక్కగా విన్నాడో అని తుడిచి నోట్లో పెట్టుకున్నారండి. అది
ఈరోజు వాక్యం దొరుకుతుంది, మీకు విలువ లేకపోతుంది. వాక్యం ఒక దినం వస్తా వాక్యము దొరకదు. అమ్మ, ఇక్కడ పాలు కొత్తగా జన్మించిన వారికి బలమైన ఆహారం ఉంది. అమ్మ, ఇప్పుడు మొదటి కొరింది 3:2 ఏమన్నాడు? అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతుని, అన్నముతో పెంచలేదు. అందుకే ఎందుకు? లోతైన వాక్యాలు వినే జ్ఞానం వారికి లేదు గనక. ఇంకా పరిశుద్ధ గ్రంథములో కొవ్వు మెదడు ఉన్న పరిశుద్ధ గ్రంథమా, కొవ్వు చిన్నపిల్లలకు పెడతారా? కొవ్వు మెదడు ఏంటి? వయసు వచ్చిన వాళ్ళకి పెడతారు. అంటే క్రైస్తవుడు వయస్సులో ఎదుగుతున్న కొలది శ్రేష్టమైన కొవ్వు మెదడు అంటే లోతైన సత్యాలతో కూడిన వాక్యాన్ని చెప్తూ ఉంటారు. చదువమ్మ 63:3-4 మంచం మీద పడుకొని నేను జ్ఞానం చేసినప్పుడు కొవ్వు మెదడు దొరికినట్లు తృప్తి పరుస్తున్నా. 63 కీర్తన 3-4 చరణాలు చదువమ్మ. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించుచున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. అమ్మా, వాక్యం ఒక్కొక్కసారి అమ్మ బైబిల్ గ్రంథంలో ఎన్నో లోతైన సత్యాలు ఉన్నాయి. కొన్నిసార్లు మనం అర్థం కావు. దేవుణ్ణి అడిగితే ఆయా సందర్భంలో రిపీట్ చేస్తాడు. ఇప్పుడు మీకే కొన్ని చెప్పే చాలా ఉన్నాయి లోతైన సత్యాలు. అంటే దేవుని వద్ద నుండి దురాత్మ రావటం ఏంటండి సౌలు మీదకి? అడిగే ఒకరోజు రిలీజ్ చేశాడు. మళ్ళీ ఇంకో ఇక్కడ కూర్చున్న వారిలో కొందరు దేవుని రాజ్యం వచ్చినంత వరకు మరణం చచ్చిపోలేదమ్మా. మరి ఏంటది అమ్మ? ఇవన్నీ చెప్తాను, సమయం లేదు. అమ్మ మత్తయి 12:28 చదవండి. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉంది. అమ్మ, దేవుని రాజ్యం అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు చదివారు, విన్నారు కదా. ఏంటి? దేవుని ఆత్మ దిగి రావటం. అమ్మ మళ్ళొకసారి చదవమ్మ, అందరూ వినేటట్టు. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉంది. అమ్మ మార్కు 9:1 అనుకుంటా చూడు. ఇక్కడ కూర్చున్న వారిలో కొంతమంది దేవుని రాజ్యం చూసేటంతటి వరకు మరణం రుచి చూడరండి. 9:1 ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఏమన్నాడు? నిలిచిన వారిలో మరణము అందరు అన్నాడా? కొందరు అన్నాడా? కొందరు. అంటే అర్థమేంటి తెలుసా? ఇప్పుడు 12 మంది అపోస్తలులు ఉన్నాడు, ఒకడు చచ్చిపోలే. యోధా చచ్చిపోయాడు కదండి. యోధా ఆత్మ దిగినంత వరకు వెయిట్ చేశాడా? అంటే పరిశుద్ధాత్మ పెంతెకోస్తు దినమందు దిగి రావటం దేంతో పోల్చాడు? దేవుని రాజ్యంతో పోల్చాడు. ఎంత చక్కగా బైబిల్ వాక్యం పైపైన కాదండి. అంటే లోతుగా చదివితే, జ్ఞానం చేస్తే, ఆసక్తి ఉంటే దేవుడు బయలుపరుస్తా. కొందరన్నా అంటే 11 మంది దేవుని రాజ్యం భూమి మీదకి దిగిరావటం చూసే, ఆత్మ దిగిరావటం దేవుని రాజ్యంతో పోల్చాడు. యోధా చచ్చిపోయాడు. పరిశుద్ధ గ్రంథంలో ఏముంది? కొవ్వు మెదడు ఉంది. ఇంకా 81 కీర్తన 16వ చరణంలో ఇక్కడ అంటున్నాడు, మంచి గోధుమలతో శ్రేష్టమైన పదార్థములతో నిన్ను తృప్తిపరుస్తాను. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. అమ్మ ఏంటమ్మా? గోధుమలున్నాయి, కొవ్వు మెదడు ఉంది, పాలున్నాయి. ఏంటి? ఎక్కడ? సంఘంలో దొరుకుతాయి. అయితే ఈరోజు సంఘంలో చాలా సంఘాల్లో పాలే. ఎందుకు మీకు చెప్పాను కదా, ఏంటి సెకండ్ సండే వనస్థలిపురం మెథడిస్ట్ చర్చ్కి వస్తే వాక్యం విని మొత్తం వేసిపోయారు. అంటే వాళ్ళు అంత లోతుగా వాక్యం వింటలేదన్నమాట. అంటే ఆత్మీయంగా ఒక వ్యక్తి ఎదగటానికి ఏం కావాలి? బలమైన ఆహారం. ఎక్కడ దొరుకుతుంది? శ్రేష్టమైన పదార్థాలు ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి.
ఇది రెండవది అమ్మా. మూడవది అమ్మ 2 కొరింథీ 8వ అధ్యాయం పట్టుకో. కృప పొందిన సంఘం దాతృత్వంలో విస్తరించి ఉంటుందంట. అంటే మాసిదోనియా సంఘం కృప పొందుంది కనుక ఏంటి, సువార్త కొరకు వారు నిరుపేదలైనను వారు దాతృత్వం విస్తరించింది, వారు సామర్థ్యానికి మించి ఇచ్చారంట. చదవమ్మ మొదటి 3 వచనాలు. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు 2 కొరింథీ 8వ అధ్యాయం. ఎలాగనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించింది. అమ్మా ఇక్కడ ఏమన్నాడు, మొట్టమొదట మాసిదోనియా సంఘం దేవుని కృప పొందింది, కృప మీద నిలబడింది కనుక ఏంటి, సువార్త కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, సంఘ విస్తరణ కొరకు శక్తికి మించి ఇచ్చారు, సామర్థ్యానికి మించి ఇచ్చారు. సంఘం కృపలో నిలబడి ఉంటే వారి దాతృత్వం కూడా విస్తరిస్తా. మనం దశం భాగాలేమో, ఇంకా దాతృత్వం సంగతి ఏంటంటే అమ్మ, ఇక్కడ నిరుపేదలైనను వారి దాతృత్వం విస్తరించింది. భక్తుడైన పౌలు అంటున్నాడు కృప గురించి. పౌలు కృప యొక్క సంపూర్ణత రుచి చూచినవాడు, కృప నుండి అధిక కృపకు వెళ్ళినవాడు, మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళినవాడు కనుక పౌలు అంటున్నాడు 2 కొరింథీ 12వ అధ్యాయం 14వ వచనంలో, నాకు కలిగి ఉన్నదంతయు ఆత్మల కొరకు నన్ను నేనే వేయపరచుకోవటానికి సిద్ధంగా ఉన్నా. చదవమ్మ 2 కొరింథీ 12:14-15 చూడు. 15. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను, నన్నును నేను వ్యయపరచుకుంది. అమ్మ ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు కార్పొరేట్ సేవకులు ఉన్నారు, వారు వ్యాపారం చేసి ₹1,00,00,000 కారులో తిరిగితే ఏం ప్రాబ్లం లేదు, వారి సంపాదన. మీ సంపాదన మీరిచ్చే దశం భాగాలతో వారు బౌన్సర్లు పెట్టుకుంటున్నారు, కోట్ల ఖరీదు చేసే కారుల్లో తిరుగుతున్నారు. ఏంటది, ఇక్కడ పౌలేంటి, కృపలో నిలిచి ఉన్నా, కృప మీద ఆధారపడ్డాడు, కృప నుండి అధిక కృపను పొందే కనుక పౌలు తనకు ఉన్నదంతా, ఆఖరికి తన ప్రాణం కూడా ఆత్మల కొరకు, సంఘ విస్తరణ కొరకు వ్యయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. కృపలో నిలిచి ఉన్న సంఘం కష్టములో ఉన్న వారికి సహాయం చేస్తాది. క్రియలు లేని విశ్వాసం ఏమన్నాడు, మృతం అన్నాడు. యాకోబు రాసిన పత్రికలో ఉంటది, ఈ పూటకి నీ సహోదరుడు తినటానికి తిండి లేక, కట్టుకోవటానికి బట్ట లేకుంటే సమాధానంతో వెళ్ళు అని చెప్తే ప్రయోజనం ఏముంది, క్రియలు లేని విశ్వాసం మృతము. కనుక సంఘం కృప మీద నిలబడి ఉంటే దాతృత్వం విస్తరిస్తాది. సువార్త కొరకు, ఆత్మల రక్షణ కొరకు, సంఘాల విస్తరణ కొరకు సామర్థ్యానికి మించి ఇచ్చారు. ఇది అన్నదమ్మా. మూడవది వివరించను, త్వరగా చెప్పి క్లోజ్ చేస్తాం. ఇంకా మీరు ఇంటికెళ్ళి ఒకసారి జ్ఞానం చెయ్యండి. ఇది మూడవది కదమ్మా, మూడవది కదా. 4వది, కృప పొందిన సంఘం స్తుతిస్తుందంట ఎప్పుడు. చంద్రుల్లో ఏముంది, స్తుతి ఉంది. 148 సంకీర్తన 3వ చరణం, సూర్య చంద్ర నక్షత్రాలను స్తుతిస్తున్నాయి అంటున్నాడు. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను అమ్మా. చంద్రుడు ఏం చేస్తున్నాడమ్మా చెప్పాలి, ఏం చేస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. సంఘం ఎప్పుడు స్తుతించే సంఘం ఉండాలండి. మనం అనుకున్నవన్నీ దేవుడిస్తే, మన ప్రార్థనకి జవాబు వస్తే అప్పుడు స్తుతించటం గొప్ప కాదు. కష్టాలలో, శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, రోగాలలో కూడా దేవుణ్ణి స్తుతిస్తే అది అసలైన స్థుతి. అంటే కృపలో నిలిచి ఉన్న సంఘం ఎప్పుడు స్తుతిస్తూనే ఉంటుందండి. అమ్మ యేసన గారు ఆయన 2 విషయాల గురించి ఎక్కువ పాటలు పాడతాడు. ఏంటంటే, ఒకటి కృప, ఆయన పాటల్లో ఎక్కడ చూసినా కృప. రెండోది ఏంటి, ఆరాధన. ఆరాధన అంటే స్తుతే, ఇంకేం లేదు. అంటే
ఇప్పుడు మన స్థుతి ఎలాగుండాలి? మన స్థుతి ఎలాగుంటుంది తెలుసా? మన ప్రార్థనకు వెంటనే జవాబు వస్తే యెహోవాను స్తుతించదము అంటారు. కాస్త ఆలస్యమైతే ఇశ్రాయేలు ప్రజలకే సనుక్కుంటా. చూడండి, వారికి మన్నా వచ్చినప్పుడు, పూరేళ్లను పంపించినప్పుడు వారి వస్త్రాలు పాతగిలలేదు, చెప్పుల సైజు పెరుగుతూ ఉన్నాయి. అప్పుడు దేవుని స్తుతించారు. చిన్న కష్టం వచ్చేసరికి సనిగేరు, గొనిగేరు. అంతవరకు దేవుడు చేసిన అద్భుతాలన్నీ మర్చిపోయే. మన స్థుతి ఎలాగుండాలి? యోబు స్థుతి లెక్క ఉండాలి. యోబు 1:21 యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనును, యెహోవాకే స్తుతి స్తోత్రం కలుగునుగాక. అమ్మా, స్తుతించే సంఘం, కృప మీద నిలబడిన సంఘం ఎప్పుడు సంఘం స్తుతిస్తూ ఉంటే ఏం జరుగుతుందో తెలుసండి? బంధకాలతో బంధించబడిన వారు విడుదల పొందుతారు. పౌలు శీలలు స్తుతించారు. అర్ధరాత్రి వేళ ఏమైంది? వారు బంధించిన బంధకాల నుంచి విడుదల పొందారు. చెరసాల తలుపులు తెరవబడ్డాయి. అంటే సంఘం ఎల్లవేళలా దేవుణ్ణి స్తుతించే అనుభవంలో ఉంటే ఆర్థిక ఇబ్బందులు అన్న సంఖ్యలతో బంధించబడుతున్నవారు, అనారోగ్యం అన్న సంఖ్యలతో బంధించబడుతున్నవారు, అసమాధానం అన్న సంఖ్యలతో బంధించబడినవారు, నెమ్మది లేని కుటుంబం అన్న సంఖ్యలతో బంధించబడినవారు సంఘం స్తుతించబడినప్పుడు సమాధానం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది. స్తుతిలో ఏముంది? శక్తి ఉంది. స్తుతిలో విజయము కూడా ఉందండి. ఇప్పుడు యెహోషాపాతు యుద్ధం తను చేశాడండి. స్తుతించే వారిని ముందు పెట్టాడు. మీరు వెళ్ళి చూసేసరికి మాటుగాండ్రు పెడితే 3 దేశాలు వారిలో వారే పొడుచుకొని వచ్చారు. కొల్ల సొమ్ము దోచుకోవటానికి 3 రోజులు పట్టింది. అంటే వీరు స్తుతించినప్పుడు దేవుడు వీరి పక్షంగా యుద్ధం చేశాడు, విజయము వీరికి కలిగినది. సంఘం స్తుతిస్తే సంఘం విజయం కలిగిన సంఘంగా ఉంటారు, జయం కలిగిన సంఘంగా ఉంటారు. సంఘం స్తుతిస్తే సంఘంలోనికి వచ్చిన వారు బంధించిన బంధకాల నుంచి విడుదల పొందుతారు. సంఘం స్తుతించగలిగితే మేము అట్టగించిన ప్రాకారం పడగొట్టబడతాయి. అంటే సమస్యలతో నువ్వు చిక్కుకుంటే, లేక ఫెయిల్యూర్తో, అంటే ఫెయిల్యూర్ అంటే ఏంటండి? వాటమితో నువ్వు నలిగిపోతూ ఉంటే, దేంతో నలిగిపోతున్నావో ఆ ప్రాకారాలను తుతి పడగొడతాది. పడగొట్టి నీకు జయాన్ని ఇస్తా. కనుక నీకు అడ్డంకిగా ఉన్న ప్రతి ప్రాకారం తుతి ద్వారా పడగొట్టబడతాది. ఇక్కడ సంఘం ఏంటి? చంద్రుడు స్తుతిస్తూ ఉన్నాడు. సంఘం స్తుతించే సంఘంగా ఉండాలి. అమ్మ 104 కీర్తన 19వ చరణం. ఇప్పుడు చంద్రుడు దేని గురించి పెట్టాడమ్మా? అది చదవకుండా చెప్పండి అమ్మా. ఋతువుల కొరకు, కాలాల కొరకు. 104:19 చరణం. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను. ఎందుకు నియమించాడు? కాలాల కొరకు. ఇప్పుడు సంఘం ఏంటి? రాబోతూ ఉంది క్రీస్తు. అంటే ఈ యుగం ఎప్పుడు అంతమవుతాది అన్నది లోకస్తులకు తెలియదు. అయితే క్రైస్తవులకు దేవుని కృపలో నిలబడి ఉంటే జరగబోయే విషయాలు ముందుగానే చెప్తాడు. కనుక యేసయ్య ఎప్పుడు వస్తాడు, ఈ కృపాయుగం ఎప్పుడు క్లోజ్ అవుతాది అన్నది తెలిసింది. సంఘం కృపలో నిలిచి ఉంటే సంఘం అన్న రాకడ గురించి అందరిని సిద్ధపరుస్తాడు. చదవమ్మ మత్తయి 24వ అధ్యాయము 33-34 వచనాలలో అంజూరపు చెట్టు చిగురించినప్పుడు వసంతకాలము సమీపంగా ఉన్నదని గుర్తిరగండి. చదవమ్మ 24. ఆ ప్రకారమే మీరి సంగతులన్నీ జరుగుట. 32 కూడా చదువుతుంది. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. అమ్మ, వసంతకాలం అంటే అర్థం ఏంటి? ఇక్కడ వివాహ గడియ సమీపంగా ఉంది. ఎవరు వరుడు? యేసుక్రీస్తు ప్రభుల వారు. వధువు ఎవరు? మనం. ఇక్కడ అంటున్నాడు అంజూరపు చెట్టు చిగురించినప్పుడు ఏంటి?
వివాహ గడియ దగ్గరకు వచ్చింది, వసంతకాలం సమీపించింది. అంటే ఈ అంజూరపు చెట్టు ఎవరికి సాదృశ్యం? ఇశ్రాయేలీలకి. అమ్మా, ఇప్పుడు ఈ అంజూరపు చెట్టు ఎండిపోయింది. ఎప్పుడు? వీళ్ళు అన్నారు కదా, పిలాతు అంటున్నాడు చేతులు కడుక్కొని, ఈయన రక్తాపరాధం మా మీద ఉండకూడదు అంటే వీళ్ళు ఏమన్నారండి? మా మీద మా పిల్లల మీద ఉండును గాక. అంటే క్రీస్తు శకం 70వ శతాబ్దంలో టైటస్ చక్రవర్తి యెరూషలేము మీద దండయాత్ర చేసి 2 లక్షల మందిని చంపేశాడు. యూదులు కొంతమంది అక్కడే ఉన్నారు, కొంతమంది చెదిరిపోయారు, ప్రపంచమంతా చెదిరిపోయారు. వారికంటూ ఒక సొంత దేశం లేదు 1948 వరకు. ఇప్పుడు 1948 నుంచి యూదులు, ప్రపంచంలో ఉన్న యూదులంతా ఒక దగ్గరికి చేరే ఇక్కడ అంటున్నాడు. అంటే ఆయన రాకడ సమీపంలో ఉన్నది. వాళ్ళు చిగురిస్తారు, వారు ఫలిస్తారు. ఇప్పుడు చూడండి, టెక్నాలజీ, యూదులకు మించిన టెక్నాలజీ ప్రపంచంలో లేదు. జ్ఞానంలో అన్నిటిలో వాళ్ళే ముందున్నారు కనుక అది చిగురించినప్పుడు ఏమంటున్నాడు? ఆయన రాకడ చదువమ్మ, ఆయన ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకున్నాడు. ఇక్కడ ఏమన్నాడమ్మా? చంద్రుడు కాలాల కొరకు ఏర్పాటు చేశాడు. అంటే ఈ యుగం ఎప్పుడు సమాప్తమవుతుంది అన్నది సంఘానికి తెలుస్తుంది కనుక ఆయన రాకడ సమీపంలో ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. 104:19 వచనం. అమ్మ, ఇప్పుడు కృపావరాలు, అది కూడా వరం, కృపధారానే వస్తుందంట. 1 కొరింథీ 12:4. కృపావరములు నానా విధములుగా ఉన్నవి. అమ్మ, ఎన్ని వరాలు ఉన్నాయి చెప్పండి అమ్మ? చెప్పాలా? 9 చెప్తారా? ఫలాలు ఎన్ని? అది కూడా కృపా ఫలాలే. ఇక్కడ చూడండి, అంటే సంఘం కృపావరాలతో నింపుతున్నా. అమ్మ, కృపావరాలు అంటే ఒక సేవకుడికే కాదండి. అది మీరు కొంతమంది ఏమనుకుంటారంటే స్వస్థత వరం సేవకునికే ఇస్తాడు దేవుడు. లేదు, మీరు ప్రార్థన చేసినా దేవుడు స్వస్థపరుస్తాడు. అమ్మ, మీకు లాస్ట్ ఇయర్ అనుకుంటా కదా, పాలు కూడా వచ్చాడు. గుజరాత్ నుంచి FMPB ఆయన వచ్చాడు కదా, ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూశాడు. మీరు విన్నారు కదండి ఎంతమంది? అక్కడ ట్రైబల్ ఏరియాలో సేవ జరుగుతుంది గుజరాత్లో. వారి బట్టలు కూడా కట్టుకోవటం రాదు. అయితే అక్కడ కొంతమంది దేవుడు రక్షణలోకి వచ్చాడు. అయితే ఆ ట్రైబల్ ఏరియాలో కొంతమంది మీరు మన దేవతలను ఇచ్చిపెట్టి ఆ యేసుని అంగీకరించారు అని ఒక వ్యక్తి చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు, చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ విశ్వాస దగ్గర తెచ్చాడు. ఆమె అప్పుడే నూతనంగా రక్షణలోకి వచ్చింది. ఆమెకి సరిగా ప్రార్థన చేయటం కూడా రాదు. ఇప్పుడు ఈ వ్యక్తిని గనక, చనిపోతున్న ఈ వ్యక్తిని గనక నువ్వు స్వస్థపరిస్తే, మంచం మీద ఉన్న వ్యక్తి లేచి నిలబడి నడిస్తే అప్పుడు మీ దేవుడు గొప్ప దేవుడు నమ్ముతాం, లేకపోతే తిరిగి గర్వాపసి అంటారు కదా, వాపసులకు వచ్చాయి అని ఈయన బెదిరించారట. ఆమె చూస్తే ఆడామె, ఆమెకు ప్రార్థన సరిగా రాదు. ఆమె విన్నదే, ప్రభువా నీవు చచ్చిపోయిన వాళ్ళని స్వస్థపరిచేవు, లాజర్ని లేపేవట. అయితే నాకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, నువ్వు అద్భుతాలు చేసే దేవుడువు. ఇప్పుడు మంచం మీద ఉన్న వ్యక్తి, చావటానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి యేసునామంలో నిలబడాలి, యేసునామంలో నడవాలి అంటే విశ్వాసం అండి. ప్రార్థన చేయడం కూడా లేచి నిలబడిందంట. అక్కడే 100 మంది ఆ గ్రామంతా రక్షణలోకి వచ్చిందండి ఆ ఇన్సిడెంట్ దిక్కెళ్ళి. అంటే కృపావరాలు సంఘానికి ఇస్తాడు. కృపలో నిలబడితే, కృపను పోగొట్టుకొనకుండా, కృపను నిరర్ధకం చేయకుండా ఉంటే ఆ వరము ద్వారా అద్భుతం, దేవుని యొక్క శక్తి లోకం గుర్తెరుగుతుంది. మరి ఫలాలు ఎందుకు? ఫలాలు లేకుండా యేసయ్య ప్రేమను లోకానికి ఎలా చూస్తారండి? కొంతమందికి వరాలు ఉంటాయి, వరాల గురించే చెప్తారు పెంతెకొస్తు సంఘం, ఫలాల గురించి చెప్పరు. అమ్మా, ఇప్పుడు అందుకనే బ్యాలెన్స్గా ఉండాలి. మీకు ఒకసారి వాక్యం చెప్పినప్పుడు చెప్పాను కదా,
సరే మీకు చెప్పలేదండి. సమతుల్యత అంటే వరాలు ఎంత ముఖ్యమో ఫలాలు కూడా అంతే. ఫలాలు లేకుండా వరాలు ఉంటే క్రీస్తు యొక్క సుగుణాలు లోపల బయట ప్రపంచానికి ఎలా చూపిస్తాం? ఫలాల ద్వారా, వరాల ద్వారా క్రీస్తు యొక్క శక్తిని చూపెడతాం. కనుక కృపలో సంఘం నిలబడితే ఏంటమ్మా? ఏంటి? వరాలతో నింపబడతాం, ఫలాలతో నింపబడతాం. కృపలో సంఘం నిలబడితే అమ్మ రక్షణను పోగొట్టుకొనకుండా కాపాడబడతాం. 94 కీర్తన 18. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. చాలు అమ్మ, కృపను ఆధారం చేసుకొని జీవిస్తే. కొంతమంది ఏంటంటే చూడండి, దేవుణ్ణి మయంపరచరు, మనుషులు మయంపరుస్తారు. ఏమండో నా కొడుకు ఎంతో కష్టపడ్డాడు, రాత్రింపగళ్ళు చదివాడు కనుక స్టేట్ ఫస్ట్ వచ్చాడు. ఇప్పుడు ఎక్కడైనా దేవుని మహిమ ఉందమ్మా? కృపలో నిలిచిన కుటుంబం ఏం చెప్తా తెలుసా? దేవుని కృప నా కుమారుడికి జ్ఞానం ఇచ్చాడు, పరీక్షలు కంప్లీట్ అయ్యేటంత వరకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఇప్పుడు ఆరోగ్యం ఇవ్వకపోతే మెరిట్ స్టూడెంట్ అనుకో నీ కొడుకు, కరెక్ట్గా పరీక్ష అప్పుడు హై టెంపరేచర్ రాస్తాడా? పరీక్షలు వెళ్ళగలడా? మరి ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆయుష్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. తెలివితేటలు ఇచ్చింది ఎవరు? దేవుడు. అంటే కృపలో నిలబడిన సంఘం ఎప్పుడు కూడా రక్షణను కాపాడుకుంటాది. ఆ రక్షణ నీ కృప, కాలు జారని అనుకునగా నీ కృప నన్ను బలపరిచింది. 2 తిమోతి 2:1 చదవమ్మ. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. కృప ఏం చేస్తుందమ్మా? బలహీనులను బలపరుస్తాది, వెర్రి వారికి జ్ఞానం ఇస్తాది, ఘనహీనలు ఘనంగా వాడుకుంటా. ఇప్పుడు ఆ కృప లేకపోతే ఈరోజు మీ ఎదురుకుండా నిలబడలేను నేను. అంటే కృప నీ కారు తొట్టిల్లకుండా భద్రపరిచి లోకాన్ని, పాపాన్ని, సాతానుని జయించే బలం కృప నీకు ఇస్తుంది. ఇంకా 2 చెప్పి వివరించకుండా క్లోజ్ చేస్తాను. అమ్మ 1 కొరింథీ 15 పట్టుకో. ఇక్కడ భక్తుడైన పౌలు 14 పత్రికలు రాశాడు కదమ్మా, ఎన్నో సంఘాలు కట్టాడు కదా. ఏమంటున్నాడు తెలుసా? ప్రయాసపడినది నేను కాదు, నీ కృపే. 15:10. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపే. సంఘానికి దేవుని కృప ఉంటే సువార్త కొరకు ఎంతైనా ప్రయాసపడతారు, ఆత్మల కొరకు ఎంతైనా ప్రయాసపడతారు. ఆ ప్రయాస అది ప్రయాస అనుకోరు, అది భాగ్యం అనుకుంటారు. అంటే చాలా మంది కృపలో నిలబడతారు, అంతంలో పోగొట్టుకుంటారు. అందుకనే ఏమన్నాడు? కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఇప్పుడు భక్తుడైన పౌలు కృప మీద నిల్చున్నాడు. ఈ కృప సంపూర్ణత పొందాడు. ప్రారంభం చాలా ఘనంగా ఉంది, మరి అంతం ఎలాగుంది? అంతం కూడా ఘనంగా ఉంది. అంటే కృపలో నిలబడిన సంఘం ప్రారంభంలో ఎలాంటి ఉద్యమం ఉందో, ప్రారంభంలో ఎలాంటి ఆత్మ ఉందో, ఎలాంటి ఆసక్తి ఉందో, దేవుని పట్ల, వాక్యం పట్ల, ప్రార్థన పట్ల, సంఘ అభివృద్ధి పట్ల ఎలాంటి ఆసక్తి ఉందో అంతము వరకు అదే ఆసక్తితో కొనసాగుతారు, నిలిచిపోతారు. ఇక్కడ అంటున్నాడు, ప్రయాసపడ్డాను, ప్రయాసపడింది నేదు కాదు, దేవుని కృపే. అంటే ఆ కృప నువ్వు నిలిచుంటే నువ్వు ఎంత కష్టపడినా అది కష్టం అనిపించదండి. కొన్నిసార్లు మేము ప్రయాణం చేసి అలసిపోతాం. ఆ అలసట్లకు ఉండదు. మీకు చెప్పాను కదా, లాస్ట్ మంత్ మేము పొద్దున బయలుదేరాం 8:30కి, రాత్రి 11కి వచ్చామండి. అంటే పాస్టర్స్ కాన్ఫరెన్స్లో మాట్లాడాం, అక్కడ నుంచి ట్రైబల్ ఏరియాకి వెళ్ళాం, అక్కడ ట్రైబల్ ఏరియా నడిచి కిందకి దిగాం,
మళ్ళీ అక్కడ వారికి సువార్త చేసావు, మళ్ళీ వెనక్కి వచ్చావు, మళ్ళీ అక్కడ కూర్చున్నావు, ఇంటికి వచ్చేసరికి 11 అయ్యింది. అంటే కృప నువ్వు ఎంత ప్రయాసపడినా ఆ ప్రయాసగా అనిపించదు. ప్రయాసపడింది దేవుని కృప. ఈ కృప ప్రయాసలో కూడా అలసట లేకుండా, బలహీనతలు రాకుండా నిన్ను కాపాడుతాది దేవుని కృప. చివరిగా కృప నిన్ను ఐశ్వర్యవంతులు చేస్తాడు. అమ్మ రోమా 10:12 చదువు. గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, ప్రార్థించే ప్రతి వారికి ఆయన ప్రార్థన వినటానికి ఐశ్వర్యవంతుడై. చదవమ్మ రోమా 10:12. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువయుండి తనకు ప్రార్థన చేయు వారందరి యొడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కృప చూపుటకు ఐశ్వర్యం ఇస్తాడు. కృపా ఐశ్వర్యం అంటే ఇప్పుడు నువ్వు ప్రార్థించే కృపలో నిలిపించుంటే ఆ ప్రార్థించే కృప నీకు ఇస్తాడు. ఆ ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? ఒకప్పుడు సరిగా వాక్యం చెప్పడం రాదనుకో, వాక్యములో మహాజ్ఞానవంతుడిగా చేస్తాది. సరిగా పాటలు పాడటం రాదనుకో, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ లెక్క పాటగాడు లేనంత రీతిగా ఐశ్వర్యం ఇస్తా. అంటే తలాంతులు అభివృద్ధి చేస్తాది. కృప ఏం చేస్తుంది? నీకు ఇచ్చే తలాంతు అభివృద్ధి చేస్తాది. చాలా మంది అడుగుతూ ఉంటారు, పాస్టర్లు ఏంటండి మేము పేపర్ పెట్టుకుంటాం, ముందు పేపర్ పెట్టుకొని చూసి కూడా కొన్నిసార్లు తప్పు చదువుతాం. మీరేంటండి అమ్మ ఇప్పుడు చెప్పండి, లాస్ట్ మన వీక్ మీకు గంటం పావు మాట్లాడే ఎన్ని రిఫరెన్స్లు ఇచ్చా? ఏంది కృప ఏం చేస్తుంది? అభివృద్ధి చేస్తుంది తలాంతులను. అంటే ప్రార్థించే ప్రతి వాడికి కృప ఐశ్వర్యవంతుని చేస్తుంది. నీకు ఇచ్చే తలాంతులను అభివృద్ధి కలిగజేస్తుంది. నువ్వు పాటలు పాడుతూ ఉంటే అనేకుల మీద ఆత్మ దిగుతా. నువ్వు వాయిద్యాలు వాయిస్తూ ఉంటే అనేకులు లీనమైపోతా, ఆత్మలో లీనమైపోతా. కృప ఐశ్వర్యవంతుని చేస్తుంది. ముగిస్తూ ఉన్నా అమ్మా, ఆ సంఘం చంద్రుడి మీద నిలబడింది. కృపలో నువ్వు నిలిచుంటే అమ్మ చెప్పండి, ఎన్ని ఆశీర్వాదాలు చెప్పండి. నశించిపోతున్న ఆత్మల కొరకు మరణాన్ని మోసుకొని వెళ్తావు. అప్పుడు నీలో నుంచి ఏమొస్తుంది? జీవం వస్తుంది. చెప్పండి అన్ని. 2 కృప శ్రేష్టమైన పదార్థాలు అంటే పాలు, శ్రేష్టమైన గోధుమలు, కొవ్వు మెదడు ఎక్కడ దొరుకుతుంది? మీకు చెప్పాను కదా, నాకు కొన్ని అధ్యాయాలు కంఠస్థ వచ్చండి. మరి పిల్లలకు అడుగుతాం, కంఠస్థ వాక్యం చెప్పు ఆదివారం. ఆ పిల్లలు నిన్ను అడగాలి. ఆ ఆదివారం ఇప్పుడు బైబిల్ స్టడీలో వాక్యం అన్నా కదా కంఠస్థ చెప్పు ఒకటి అంటే అప్పుడు తెలుస్తాను. మనకు అది లేదు, మనకి చెప్పటమే సరిపోద్ది. ఇంకా బైబిల్ చదివితేనే కదండి వచ్చేది. కృప శ్రేష్టమైన వాటిని ఇస్తుంది. అరే రిచార్డ్ ఉరుందండి, అది చూసైనా మనకు బుద్ధి తెచ్చుకోకపోతే, అది వినైనా బుద్ధి తెచ్చుకోకపోతే ఏంటి? ఒక దినం వస్తుంది. చదువమ్మ ఆమోసు 8:11. కరువు వస్తాది, వాక్యమే దొరకదు. 8 రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. కరువు వస్తుంది. సమృద్ధిగా వాక్యం దొరికినప్పుడు భుజించండి, మీ హృదయంలో పెట్టుకోనండి. బైబిల్ దొరకకపోవచ్చు, అప్పుడు నీ హృదయంలోనే వాక్యం ఉండాలి. వాక్యంతో హృదయాన్ని నింపుకోనండి, కంఠస్థ పెట్టండి. కొన్ని వాక్యాలు పిల్లలకు చెప్పడం కాదు, మీరు చేయాలి. శ్రేష్టమైన పదార్థాలు ఇక్కడ దొరుకుతున్నాయి. అమ్మ చెప్పమ్మా ఒక్కొక్కటి. ఏమేం చెప్పాను? కృప సామర్థ్యానికి మించి ఇచ్చేటట్టు చేస్తారు. ఇంకా కృప అమ్మ అన్ని మీరే చెప్పాలా, రిపీట్. చివరిగా ఐశ్వర్యాన్ని ఇస్తారు. అంటే ఆత్మీయ ఐశ్వర్యాన్ని కలుగజేస్తారు. అత్యంత ప్రేమ కృప కనికరం కలిగిన మా చంద్రుని మీద నిలిచి ఉన్న సంఘం
కృపలో సంఘం నిలిచి ఉంటే నీతి సూర్యుడైన యేసు ప్రభుల వారి దగ్గర నుండి వెలుగును తీసుకొని లోకానికి ప్రకాశించే సంఘంగా ఉంచుతామని, ఆ కృపలో ఎన్ని శ్రేష్టమైనవి దాచబడి ఉన్నాయో ఒక్కొక్కటి వివరించు. నీ బిడ్డలు విన్నారు. అలాగ కృపలో నిలిచి ఉంది ఇవన్నీ కూడా పొందుకోవటానికి పాత్రులుగా చెయ్యండి. నానా వాతావరణం అనుకూలంగా లేకపోయినప్పటికీ వాక్యాన్ని ప్రేమించి కొద్దిమంది బిడ్డలు వచ్చారు. నీ సన్నిధిలో గడిపిన ప్రతి క్షణం వారి కుటుంబాలకు, వారి జీవితాలకు ఆశీర్వాదకరంగా మలచమని వేడుకుంటున్నాను. మరలా వచ్చే వారం ఈ కృప ద్వారా ఎలాంటి లాభాలు పొందుకుంటాము వివరించి నిత్యము కృపను ఆధారం చేసుకొని ఆ కృప మీద నిలబడుటకు నీ కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.